అంచెదినము నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. శరీరము తిని నా రక్తం త్రాగువాడే నా యందును, నేను వాని యందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినివాడు నా మూలంగా జీవించను. పితరులు మన్నాను తినే సరిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించిన నిత్యముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆహారము ఇది జీవాహారం అన్నారు ఈ ప్రభు తనకిచ్చిన. అందుకే ఆయన శరీరము తిని, మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. కాబట్టి ఆయన శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున అంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు నేను లేపుతాను అని రాకట గురించి. అందుకే నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారం, ఇది నిజమైన ఆహారం, ఇది అబద్ధం కాదు. నా రక్తము నిజమైన పానం, నిజము నిజము సత్యము అని చెప్తున్నారు. కాబట్టి నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును ఉంటాం. ఎంత ధన్యులమండి. ఆయన మనలో ఉంటాడు, మనం ఆయనలో ఉంటాం ఏకమై. కాబట్టి అలాగా జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నా తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినవాడు నా మూలంగా జీవించును. కాబట్టి జీవిస్తాం, మనకు మరణం అనేది లేదు, సదాకాలము ఆయనతో ఉంటాం అనే నిరీక్షణ క్రైస్తవ జీవితానికి మనకి ఇచ్చారు. శుభప్రదమైన నిరీక్షణ, అది జీవముతో కూడిన నిరీక్షణ. అలాంటి నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అది ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, ఇది పరలోకము నుండి ఇచ్చిన ఆహారం, ఇది మనుషులు చేసినది కాదు, పరలోకము నుండి వచ్చినది. 40 సంవత్సరాలు ఆ యొక్క పరలోక మన్నానిచ్చి ప్రజలను ఎలా పోషించారో నిన్ను నన్ను కూడా ఆయన వచ్చే వరకు జ్ఞాపకం చేసుకోవడానికి బల్ల ఇచ్చారు. శరీరానికి సాదృశ్యంగా మరి రొట్టెను, రక్తాన్ని, ద్రాక్ష పరలోకం నుండి దిగొచ్చిన ఆహారం. వారు పితరులు మన్నాను తిని సరిపోయినట్టు కాదు ఈ ఆహారం. కానీ ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా ఆయన చెప్తున్నాడు. నిశ్చయం ఇది చేసి ఆయన ఎల్లప్పుడూ జీవిస్తారు, మరణము లేకుండా చేస్తాను అని. కాబట్టి ప్రియమైన వారంతా ధన్యులుగా చేసిన మనము ఆర్డినరీగా దాన్ని తీసుకోవద్దు. అందుకే 2వ వచనం, ఇప్పుడు 117 2వ వచనం, మొదటి దాన్ని మనము ఇందాక చూసాము కొంత మానవ హద్దబాటులో. 117 2వ భాగం చదువుతాం చూడండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుస్తుంది, ఆయన విశ్వాస్యత ఎల్లప్పుడూ నిలుస్తుందంట. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి యెహోవాను. కాబట్టి ఆయనను కొనియాడాలంటే ఆయనలో విశ్వాసం ఉండాలంటున్నాడు. రండి ఒక మాట ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళదాం. ప్రేమగల తండ్రి, నీ సత్యవేద గ్రంథం కొరకు వందనములు. చదవబడ్డ లేఖన భాగాలు దీవించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము ఆయన మీరిచ్చిన శుభప్రదమైన నిరీక్షణ, మీరిచ్చిన ఆజ్ఞలు, వీటన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నీ విశ్వాసత మా ఎడల ఎంతో ఉన్నతమైనది నాయన. అలాంటి విశ్వాసంలో మమ్మల్ని అభివృద్ధి చేయమని, ముందున్న సమయాన్ని ఇలా మేము చేరట ద్వారా అది ఎంతో మాకు లాభదాయకంగా చేయండి తండ్రి. ఇది అలవాటుగా ఆచారం కాకుండా చేయండి తండ్రి. నాయన మాలో ఆ యొక్క జీవాత్మను పెట్టారు, పరిశుద్ధాత్మ గొప్ప దేవుడిని, ఆ గొప్ప దేవుడిని కలిగి ఉండే భాగ్యం మాకు ఇచ్చినారు, ఎందరికో లేని ధన్యత ఇచ్చారు. ఈ ధన్యతలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ అపారమైన కలువరి ప్రేమ కొరకు ఏమర్పించలేక ప్రభువా, ముందున్న సమయాన్ని అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభుల వారి ఘనమైన నామమున స్తోత్రములతో సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఇందాక పాడిందే పాడదాం. సర్వజనులారా, సర్వజనులారా దేవుని కొనియాడుడి, అన్యజనులారా దేవుని స్తుతించుడి. సర్వజనులారా దేవుని కొనియాడుడి, అన్యజనులారా దేవుని స్తుతించుడి. ఆయన కృపయ ఎడలన చదికము, ఆయన కృప మన ఎడలన చదికము, ఆయన విశ్వాసత నిత్యముండు హల్లెలూయా, ఆయన విశ్వాసత నిత్యముండు హల్లెలూయా. కాబట్టి విశ్వాసత ఎప్పటి వరకు ఉంటుంది?
విశ్వాస్యత అనేది నిత్యము ఉంటుందంట. ఆ విశ్వాస్యత నిత్యము ఉంటుందంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పోయి అంతా కనపడిపోయే ఆవిరి లాంటిది కాదు. కాబట్టి ఆ విశ్వాస్యతను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అందుకే విశ్వాసం అంటే మనకు తెలుసు, చాలాసార్లు చూస్తాము, వినే ఉంటారు మీరు కూడా. విశ్వాసము అనగా హెబ్రీ 11:1 ప్రకారం విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యం అంటే కంటికి మనకు కనబడదు, అది ఉన్నదని మనకు కనబడన దాన్ని నమ్ముడే విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 ప్రకారం. కాబట్టి ఆ విశ్వాసతతో మనల్ని వృద్ధి చేయాలి. ఆ విశ్వాసత నిరంతరం ఉండేది. అందుకే ఉండేటి మూడండి: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 1 కొరింథీ చూడండి. అందుకే వాటిని నిర్లక్ష్యం చేయొద్దు మీరైనా మనం ఎవరం కూడా. 1 కొరింథీ మొట్టమొదట ఏమి నిలుస్తాయి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ఈ మూడే నిలిచేది. అందుకే విశ్వాసములో మనలో అభివృద్ధి చేయమంటారు శిష్యులు. మనము కూడా విశ్వాసములు ఎదగాలి. పుట్టిన బిడ్డ ఎలా ఎదుగుతుందో అనుదినం పాలు తాగుతూ మనము కూడా వాక్యములు అనుదినం ఎదగాల. ఆ విశ్వాసాన్ని వృద్ధి చేయమని మనం అడగాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ విశ్వాసాన్ని అంటే ఇప్పుడు 11:1 ఏంటి శ్రేష్టమైనది అంటే విశ్వాసము. హెబ్రీ 11:1 విశ్వాసం అనగా నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అది అదృశ్యం అంటే కనబడంది. ఇప్పుడు చూసేది అందరూ నమ్ముతారు. అందుకే అన్నారు చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం అందరం చూడక నమ్మినాం, అందరము ధన్యులమైన. మరి మీరు చూసి నమ్మారో నాకు తెలియదు, కానీ ఎవరన్నా చూస్తే మరి అది ఎలా చూశారో చెప్పాలి. చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఆయన చూసి బతకలేరండి ఎవరు. ఇప్పుడు మోసే ఆయన దహించు కన్జ్యూమింగ్ ఫైర్. ఇప్పుడు ఆయన దహించు అగ్ని అంటే ఎవరు చూసి బతుకుతారు? మోషేను కూడా చూడటానికి కొంచెం చూడాలంటే ఆయన ఏం చేశారు? ఆ బండ సందుకు రమ్మని చేత్తో కప్పాడు. ఆయన అలా కప్పి చూశాడు, కానీ ఆయన చూడలేకపోయాడు. ఎందుకంటే దహించు అగ్ని మన దేవుడు. అగ్ని అలాంటి వారిని మనం చూసి బతకలేం. అందుకే ప్రియమైన వాళ్ళరా, కాగా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ప్రేమలో కూడా, ప్రేమ అంటే నిరీక్షణ కూడా, ఈ మూడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మూడు ఎందుకంటే అవసరము మనలను. విశ్వాసం ఎందుకు? ఈ లోకాన్ని జయించడానికి కావాలి. మనం ఈ లోకాన్ని జయించాలంటే విశ్వాసం లేకుండా జయించలేమండి. చూడండి 1 యోహాను పత్రిక, అది ఉన్నదని నమ్మాలి మొట్టమొదట. రెండవది జయించాలి. ఏది జయించాలి? 1 యోహాను పత్రిక 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అది లోకాన్ని జయించిన విజయమే మన యొక్క విశ్వాసం. అది లోకాన్ని జయించడానికి కావాలి విశ్వాసం, మనకు కాదు. లోకములో ఉన్నదంతా మనకు తెలుసు. ఏముంది? శరీరాశ, నేత్రాశ. ఈ 2:17 ఉంది 1 యోహాను పత్రికలో. లోకంలో ఉన్నదంతా శరీరాశే. శరీరానికి ఆశలు ఉన్నాయి, ఇచ్ఛలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ఇది కావాలి, అది కావాలని అడుగుతుంటుంది లేచిన కాడ నుంచి. ఈ శరీరానికి ఆశలు తీరాలంటే ఎందుకు? అందుకే లోకంలో ఉన్నదంతయు అంటాడు. శరీరాశ, నేత్రాశ, చూసి జీవపు డమ్మం, అహం, ఇవన్నీ వీటిని కంట్రోల్ చేయాలంటే మనకేముండాలా? విశ్వాసం ఉండాలి. అందుకన్నారు దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును ఎవరు జయిస్తారు? దేవుని మూలంగా పుట్టాల. కండిషన్ అది. దేవుని మూలంగా పుట్టాలంటే ఏమండి? అదేమనగా చూడండి 10:9 అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడతావు. అది రక్షణ అంటే. అది నూతన జన్మను దేవుని మూలంగా పుట్టడం అంటే. అందుకే ఒకసారి పుడితే 2 మరణాలు ఉన్నాయి, 2 సార్లు పుడితే ఒకే మరణం ఉంది. నువ్వు 2 సార్లు పుట్టావా, ఒక్కసారి పుట్టావా, ఒక్కసారి ఆలోచించాలి. అది దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఆ లోకంలో జయించాలంటే విశ్వాసం అవసరం మనకు. అలాంటి విశ్వాసం మనకు కావాలి. అలాంటి విశ్వాసం అందుకే ఆయన నమ్మదగిన వాడని ఇందాక పాట పాడారు. ఆయన నమ్మదగిన దేవుడు.
అందుకే నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము. ఆయన నమ్మదగిన దేవుడు, నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉంటాడు. మనం మారిపోతాం, ఆయన మారడండి. యేసుప్రభుల వారు ఎన్నడూ మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అండి. ఒకే రీతిగా ఉంటాడు ఆయన. మనము ఉసరవెల్లాగా మారుతాం కానీ ఆయన మారడం. అందుకే మనము ఆయన నిన్న ఎలాగుండాడు, ఇప్పుడు అలాగనే ఉంటాడు, రేపు ఎలాగ ఉండవు, భవిష్యత్తు. కాబట్టి ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు, భూత భవిష్యత్తు మన వర్తమాన కాలాల్లో ఉన్న దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి మేకాలు అంటాడు మార్పు లేని దేవుడు, దేవాది దేవుడు. అలాంటి దేవుడిని కలిగిన నువ్వు నేను కూడా నమ్మదగిన దేవుడిని మనము నిరంతరము స్తుతించాము, ఆరాధించాము. ఇప్పుడు అందుకే ఆ విశ్వాసాలు అభివృద్ధి చెందాలి. ఎలా చెందాలి? లోకాన్ని జయించాలంటే విశ్వాసం అవసరం. అందుకే ఆ విశ్వాసం మనకు కావాలి మొట్టమొదటి. రెండోది ప్రేమ. ప్రేమ అంటే ఏంటి అండి? ప్రేమ అంటే ఏంటండి? అదే 5వ అధ్యాయంలోనే 2వ వచనంలో ఉంది. 1 యోహాను పత్రిక 5:2 ప్రేమను గురించి అక్కడే చెప్పాడు. మనము దేవుణ్ణి ప్రేమించుతామా, ఆయన ఆజ్ఞల్లో నెరవేర్చువారమైతమా, దేని వల్ల ఎరుగుతారు? ఆయన ఆజ్ఞల్లో ప్రేమించితేనే నువ్వు దేవుని ప్రేమించినట్టు. 5:2 అదే కదా, చూడండి 1 యోహాను 5:2 ఒకసారి చదవండి. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞల్లో నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే మనం ఆ ఆజ్ఞలు గైకొనుటే దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలు భారమైనవి. కాబట్టి ప్రతి వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటించాలండి. ఎలా పాటించాలి? లూకాసు వార్త 27:10 ప్రకారం ఏంటి ఆయన ఆజ్ఞల్లో? లూకాసు వార్త 27:10. ఎందుకంటే ఆజ్ఞలను నువ్వు ప్రేమించకుండా ఎన్ని చెప్పినా వేస్ట్. మాటలు మనం ఎన్ని చెప్పినా ప్రేమిస్తున్నామంటే అర్థము లూకా 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను ప్రేమింపవలననియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమ రాయబడి ఉన్నది కదా. ఏమున్నాయి అక్కడ? దేవుణ్ణి ప్రేమించుతామంటే ఆయన ఆజ్ఞలు గైకొనుట అంటున్నాడు. ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే? ఇది నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ 4 ఉన్నాయి అక్కడ. నువ్వు పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలంటే, నీ పూర్ణ శక్తితో ప్రేమించాలంటే నీకున్న దాని అంత శక్తితో ప్రేమించాల. నీకున్న వివేకము జ్ఞానం అంతటితో దేవుణ్ణి ప్రేమించాల. అర్థమైందక్క? నీకున్న పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సు కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఈ విధంగా నువ్వు ఆయన్ను ప్రేమించుటే దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను గైకొనుట ఆయన ప్రేమించుట. అందుకే ఆరాధన చేసినప్పుడు నేను చాలాసార్లు ఇక్కడ చెప్పాను అనుకుంటున్నాను, ఆరాధన చేసినప్పుడు నా పూర్ణ హృదయముతో దేవునికి సమర్పిస్తున్నాను. 84వ కీర్తన మళ్ళా కొటేషన్ చూస్తాం ఒకసారి. 84 చూడండి, కీర్తనల గ్రంథం. ఎలా నువ్వు సమర్పించాలా దేవునికి? 86:12 అన్న. ఆ 86:12 అందరూ చదువుదాం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నిత్యము విశ్వాసత నిత్యం మహింపరచాలంటే నీ పూర్ణ హృదయంతో మహింపరచమంటే కొద్దిగా అంటున్నారు. అది కొద్దిగా సమర్పిస్తున్నా అంటున్నారు. చాలామంది అంటున్నారు ఈ కొద్ది ఆరాధన సమర్పిస్తున్నామని. మరి ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కావట్లేదు. కొద్దిగా ఎందుకు అంటున్నారన్న? నేను ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేసా ఒకసారి. మనము కొద్దిగా సమర్పిస్తున్నాం అనకూడదు అనుకుంటున్నా. బైబుల్ ప్రకారం నా పూర్ణ హృదయంతో నీకు నువ్వు స్తుతించాలని ఆయన చెప్తున్నాడు. ఎక్కడన్నా చూడండి బైబిల్లో, ద్వితీయోపదేశకాండం 6:4 చూడండి.
మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఎక్కడ కూడా పూర్ణ హృదయంతో నన్ను అర్పించండి, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించండి, పూర్ణ హృదయంతో గణపరచండి అంటుంటే కొద్దిగా ఎందుకు ఇస్తున్నారు? పూర్ణాత్మతో, మరి అక్కడ కూడా ఆయన ద్వితీయోపదేశకాండం 4లోనే చెప్పారు మొదట్లే, ఆ యొక్క గ్రంథంలో ధర్మశాస్త్రము నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇక్కడ 86:12 కీర్తనలో దావీదు అన్నాడు, నీ పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. లూకాసు వార్తలో ఆయన ఆజ్ఞలు కూడా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో సమర్పిస్తానంటే ఆరాధనలో ఈ కొద్ది ఆరాధన సమర్పిస్తున్నానని ఎందుకు అంటున్నారు అండి? అలా అనటం నేననే తప్పనే కానీ మనకున్న జ్ఞానాలు కనుక కానీ ఆజ్ఞానుసారంగా కొన్ని, అందుకే ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున మా తండ్రి ఆరంభిస్తావు, తండ్రి యేసునామమున, నువ్వు యేసునామమున సమర్పించాలి ఆరాధన అయినా, ప్రార్థన చేయకూడదు. అందుకే ఆరాధనకు ప్రార్థనకు డిఫరెంట్ తెలుసుకోవాలి మన సన్నిధిలోకి వచ్చినప్పుడు. అందుకే హృదయపూర్వకమైన స్తుతి నీకు సమర్పిస్తున్నాను. ప్రభువా, నా కొరకు కలువరి శిలువలో మరణించిన అపరాధాలను కొట్టివేసినావు, నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. ఒక్క మాట ఏమండి, ఎన్నో మాటలు నువ్వు ఎందుకు చెప్పాలి ఏం బ్రదర్? అంతే కదా, ఒక్క మాట చెప్పు, నువ్వు కొంచెం అన్నదండి. అందుకే నేను అనేకసార్లు అంట, కొంచెం తింటే సంతోషంగా ఉంటారంట. ఇప్పుడు ఏదన్నా దావత్కి వెళ్ళినాడు, ఎలా తింటాలా? అడ ఎలా పెట్టిండి అన్న అడుగుతారా లేదా? ఎలా పెట్టిండంటే ఏమంటారు? అవి ఏం పెట్టిండు అసలు కొంతమందికి అయింది, వెనకటి వాళ్ళకు. లేదంటే ఆ దావత్ ఏమంటాం? సంతోషంగా వస్తారా బ్రదర్? రారు. మరి అలాగే నువ్వు ప్రభువుకి ఏం సంతోషం ఉంటుంది? నీ హృదయం కొద్దిగా పెడితే, అంటే కొద్దిగా సమర్పిస్తుందంటే ఏ కొద్దిగా ఎందుకు అవసరం ప్రభువుకి? ఏం బ్రదర్, ఎందుకు ఇవాళ కొద్దిగా అంటున్నాను? ఎక్కడ చెప్పండి, కొద్దిగా ఎందుకు ఇవ్వాలి, అవసరం ఏముంది అంటున్నాను ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడ చూసినా నా పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలని ఆయన చెప్తుంటే, పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటుంటే ఆయన ఆజ్ఞలు కూడా అవే. ఇప్పుడు చదివిన ఆయన ఆజ్ఞల్లో ఏదన్నా ఇప్పుడు ఒక్కసారి ఒకే వచనంలో ఎన్నిసార్లు అన్నారండి? పూర్ణ హృదయం 4 సార్లు రాయలేదా బ్రదర్? ఎందుకు రాయాలో? ఒకేసారి రాస్తే ఒక్కసారి. ఇప్పుడు అందుకే మనకు కూడా ఒకసారి ఒక మాటను 2 సార్లు చెప్తే ఎంతో కోపం కొంతమందికి. అవి ఎన్నిసార్లు చెప్తాడు ఈయన అంటారు. ఒక్క మాటను అంటే తిరిగి రిపీట్ చేస్తేనే కొంతమంది సహించలేరు. కానీ వాళ్ళు ఏదన్నా చేయొచ్చు. ఎందుకు చెప్తాము రిపీట్? అది పాటించట్లేదు కాబట్టి. ఇప్పుడు నేను గమనించినప్పుడు మళ్ళీ రిపీట్, మళ్ళీ మెసేజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? మీరు పాటించట్లా. అది పాటిస్తే మళ్ళీ వెళ్ళమండి. మనం ఎప్పుడైనా గమనించాలి, మన జీవితంలో మనం చెప్పిన దాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మనం పూర్ణ హృదయంతో ముందుకెళ్తుంటే మళ్ళీ ముందుకెళ్తుంటాం. బండి మళ్ళీ వెనక్కి రాదు, రివర్స్ గేర్ వేయాలి. అందుకే ప్రియమైన వారు, మన జీవితంలో అలాంటి విశ్వాసం ఉండాలి. ప్రేమ కూడా అలాగనే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఎందుకంటే ఆయన దేవుడు లోకముని ఎంతో, గాడ్ ఈజ్ సో లవ్ ద వరల్డ్ అన్నారు. ఎందుకు వాళ్ళని ప్రేమించాడు? ఆయన ప్రపంచాన్నే ప్రేమించారు. కొంతమంది అంటారు ఆయన ఇస్రాయేల్కే దేవుడు, ఇండియాకి దేవుడు కాదంటారు. ఏడోడు తెలియని వాళ్ళు. బైబిల్లో ఏమి రాసింది? యేసుక్రీస్తు అందరికీ. ఏమన్నా మత్తే చూడండి, అపోస్తుల కార్యాలు చూడండి అన్న 16 అంతేనా 36 వచనం చూడండి, 10:36 అనుకుంటా. ఎందుకంటే మనకు చాలా శ్రేష్టమైన వచనం అది 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అది చాలండి, అందరికీ ప్రభు అని అక్కడ రాసింది. యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఫర్ ఆల్. అందరికంటే మరి ఇశ్రాయేలుకనే ఏడుందండి? మరి యోహాను 3:10 దేవుడు లోకములో అంటే వరల్డ్ అని రాశారు ఇంగ్లీష్లో. వరల్డ్ అంటే ప్రపంచమే కదా. మరి ప్రపంచాన్ని ఎంతో ప్రేమించారంటే ఒక్కదాన్ని ఎందుకు అంటారు? అన్నీ ఏది పడితే అది తీసుకుంటారండి, ఏదంటే అది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అందుకే నేనేమంటున్నానంటే ప్రియులారా, యేసయ్య అందరికీ ప్రభు, ఆ ప్రేమతో అందరినీ ప్రేమించాడు.
ఆ కలువరి ప్రేమతో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు, సర్వది చేయబడి తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచడం ద్వారా ఆ పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసం చనిపోయినను బ్రతుకుతామైన శుభప్రదమైన నిరీక్షణ కూడా ఇచ్చాడు. మూడోది అందుకనే విశ్వాసం ఉండాలా, రెండోది ప్రేమ ఉండాలా, మూడోది ఈ మూడు మన జీవితానికి అవసరమైంది. ఈ మూడు లేని క్రైస్తవ జీవితం అంటే చాలా వ్యర్థమైనది. అందుకే విశ్వాసం లోకాన్ని జయించడానికి లోకంలో, అందుకే యోహాను సువార్త 13 అధ్యాయం ఎంతగా ప్రేమించాడో చూడండి. 13 యోహాను సువార్త 13 అధ్యాయం 1వ వచనం ఎంత ప్రేమించాడు దేవుడు. యోహాను సువార్త 13 తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన కడే వచ్చినని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి అంతము వరకు అంటే 2 కింద రాశారు. ఎట్ట ప్రేమించాడు? సంపూర్ణంగా ప్రేమించాడు. కొద్దిగా కాదండి, ఆయన సంపూర్ణంగా ప్రేమించాడు. మనల్ని కొంచెం ప్రేమించట్లేదు ప్రభు, పూర్ణ హృదయంతో. అలాగా ఆయన ఏం చేశాడు, మనము కూడా అలాగా ఆ పవిత్రుడిని పూర్ణ హృదయంతో ప్రేమించాలని మనం చేస్తున్నాం. అందుకే నిరీక్షణ కూడా ఇచ్చాడు. 1 పేతురు 3వదిగా చూడండి. ఆ నిరీక్షణ ఎలాగుండాలి? ఆరాధనలో ఒకళ్ళు జ్ఞాపకం చేశారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మాట పేతురు గ్రంథం 1 పేతురు 1, 3, 4 కలిసి ఉన్నాయి. అందరం చదువుదాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడి మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవంతో కూడిన, అది ఆ నిరీక్షణ ఏంటంటే జీవంతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు మనకు. అది ఎలాంటిది? ఇక్కడ మనకు కలుగున అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను అంటే మరలా ఎందుకు జన్మింపజేయాలి? అదే నూతన జన్మ అనుభవం అంటే. మరలా జన్మించడం అంటే నూతన జన్మ అనుభవం, రెండోసారి జన్మించాల. ఆయన అంటాడు తల్లిగారు మళ్ళా రెండోసారి ఎలా జన్మిస్తానని. ఒకడు ఆత్మ మూలంగా, నీటి మూలం. ఆత్మ మూలంగా అంటే నూతన జన్మ అనుభవమే. అంటే ఆత్మలో ప్రభువుని యేసు ప్రభు హృదయంలో నోటితో ఒప్పుకొని మృతులో తిరిగి లేచే హృదయంలో విశ్వసించుటే ఆత్మ జన్మ. హృదయంలో విశ్వసించాల. అలా విశ్వసించి నోరు మాట్లాడుతుంది. అందుకే నా కుమారుడా నీ హృదయము ఇచ్చారండి. మరి హృదయం యేసయ్యకు నీ హృదయం ఇచ్చావా? రోత హృదయం ఆయనకి ఇప్పుడన్నీ ఇవ్వండి. హృదయం ఇవ్వకపోతే ఆ రోత హృదయాన్ని ఇస్తే కడిగి శుద్ధీకరిస్తాడు. అమూల్యమైన రక్తం గొర్రెపిల్ల. అందుకే హృదయంలో నుండే ఈ యొక్క చెడ్డవన్నీ లోపల నుండి వస్తాయి. అందుకే హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దీన్ని శుద్ధి చేయాలంటే మన వల్ల కాదు. ఆ యేసు రక్తమే ప్రతి పాపం నుండి కడిగి. అందుకే మన పాపాలను మనం ఒప్పుకోవాలి. అందుకే ఇందాక మన అపరాధాలను శిక్ష లేదని ఆరాధనలో చూసాం. మన 1 యోహాను 1:9 మన పాపాలను మనం ఒప్పుకొని నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేయను. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగింది, శుద్ధి చేసింది. కాబట్టి ఇంకా రోమా 8:1 అంటాడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి. అది మన పనిష్మెంట్ తీసేసి నందుకు ఆరాధన, శిక్ష తప్పించిన ప్రభువా నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారాని అలాగ చేయాలి. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి. రండి, మొట్టమొదట విశ్వాసం ఏంటికంటే రోమా 10:9 ప్రకారం అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నాం. అది చదవండి. మొదటి విశ్వాసాన్ని వర్ణించినది మొదటి మెట్టది చూడండి. రోమీలకు రాసిన పత్రిక నేను అందరం చదువుతాం. అది రోమా 10:9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని నీ హృదయమందు విశ్వసించినడల నీవు, అది మొట్టమొదట విశ్వాసం. మన హృదయంలో విశ్వసించాం. ఈ మోసకరమైన హృదయంలో, ఘోరమైన హృదయంలో, మోసం చేసే హృదయంలో నువ్వు విశ్వసించుటే అది నూతన జన్మ అనుభవం. రెండోది అర్థమైందాక. రెండోది యోహాను సువార్త 1:12 నువ్వు ఎప్పుడైతే విశ్వసించినామో మనం ఏమైనాం? 1:12 తన్ను ఎందరు అంగీకరించును వారికందరికనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలొకటకైనా అధికారం ఇచ్చినాడు, అథారిటీ ఇచ్చినాడు. అర్థమైందండి. రెండోది, మొట్టమొదటిది విశ్వాసము ఉంచడం ద్వారా రక్షణ వచ్చింది. రెండోది అధికారం ఇచ్చాడు తన పిల్లలొకటకు
అధికారాన్ని ఇచ్చాడు విశ్వసించడం ద్వారా. రెండో ఆశీర్వాదం అది. తన పిల్లలకు ఒక అధికారం ఇచ్చినాడు. అందుకే మూడోది 3:16 మనకు తెలిసిన భాగమే. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను, అంటే యేసయ్యను అనుగ్రహించాడు. నశింపకుండా నిత్య జీవం పొందినట్లు, అంటే నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు, అది 5:24లో స్పష్టంగా ఉంటుంది. ఇంకా నిత్య జీవం అంటే ఏంటో 5:24 యోహాను సువార్త. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి, అంటే తీర్పు తప్పించాడు విశ్వాసం ఉంచడం ద్వారా. 4. మొట్టమొదటిది రక్షణ ఇచ్చాడు ఆత్మలో విశ్వాసం ఉంచడం ద్వారా. రెండోది తన కుమారునిగా చేసుకొని పూర్ణ అధికారం ఇచ్చాడు. మూడోది నిత్య జీవం వరాన్ని ఇచ్చిన. కాబట్టి ఇలాంటి వరాన్ని ఇచ్చిన నువ్వు నేను కూడా ఆ నిత్య జీవాన్ని బట్టి కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 4:5 ఇంకొక మాట, హెబ్రీ 11:6. ఎందుకంటే చాలా శ్రేష్టమైన విశ్వాసము ద్వారా కలిగే అనుభవాలు. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి కదా. ఇప్పుడు మనమందరం ఎవరికి వచ్చామండి? యేసయ్య దగ్గరకు వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చినాం. ఇప్పుడు వచ్చినా నువ్వు నేను కూడా ఏమని నమ్మాలి అండి? ఏమన్నా అక్కడ రాశారు కదా, అక్కడ 11:6 ఏమని రాశారు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలి? ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి నాకు ఫలం ఇస్తాడని నమ్మాలి. నాకేమిస్తాడు? ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, విత్తనం వేస్తాడు వెళ్ళి, ఏనా విత్తనం వేసినప్పుడు ఎప్పటికి వస్తుంది ఫలం? పత్తి అయితే ఎన్ని నెలలకు వస్తుంది అన్న? 5 నెలలకు వస్తుంది. చెరుకైతే ఇట్టే అంగులతో ఎండు సంకులతో నేను అన్నా మన ఒకసారి 6 నెలలు అన్నా. నీకేం తెలుసు అన్నాడు. చెరుకు ఎన్నాళ్ళకి వస్తుంది? 9 నెలలకు వస్తుందంట చెరుకు పంట. అంటే వేసినామంటే రాదు పంట, విత్తనం వేసినామంటే రాదు. ఇత్తినప్పుడు 100 ఫలం పొందాడు ఇస్సాకు. అందుకే మనము ఫలించాలని దేవుడు కోరుతున్నాడు ప్రియులారా. అందుకే విశ్వాసం లేకుండా, ఎందుకంటే మనం విశ్వాసం ఉంచేది మనం ఫలించడానికి. విశ్వాసం ఎందుకు? ఫలవంతమైన జీవితం. ఫలం అంటే ఏంటి? ప్రేమే. అది ప్రేమే కలిసి ఉంటుంది ఫలించడం అంటే. ఆత్మఫలం ఏమనగా అంటాడు కదా. ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహము ఇవన్నీ వస్తాయి మళ్ళీ. అందుకని నేనేమంటున్నంటే అలాంటి ఫలించటానికి 5వది. 6వది అపోస్తుల కార్యాలు 16 చూడండి 31. ఎందుకంటే మన జీవితంలో అలాంటి విశ్వాసత లేకుండా నువ్వు నేను కూడా ముందుకు సాగలేము. ఆ విశ్వాసాన్ని అడగండి, దేవుడు తయారు చేస్తాడు. అపోస్తుల కార్యాలు 16:31. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎప్పుడు? అప్పుడు అంటే ఎప్పుడండి? అందుకే 11:31 36 బ్రదర్ 31 16:31 అందరూ చదవండి. బైబిల్లో ఉన్నవారందరూ తీసి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యము. ఆ రాత్రి గడియలో అతడు విశ్వాసం ఉంచి గాయాలు కడిగి పరిచర్య చేసి బాప్తిసం కూడా తీసుకున్నాడు ఆ అధికారి. అందరూ ఆఖరి వచనములు 34 చూడండి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా, ఈ యొక్క సరసాల అధికారి ఇంటి వారందరితో ఆనందించాడు. మరి నీకు ఇంటి వారందరితో నీకు ఆనందం ఉందా? నీ బిడ్డలతో, నీ కుటుంబంతో, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఏముండాలండి? ఆనందించాలి మనం. అలాంటి ఆనందమే. అందుకే ఆనందము నాకు ఆనందము
ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము నా జీవితమే మారెను, నా ఉల్లమందు యేసు వచ్చన్న జీవిత రాజాయ. ఉల్లమంటే హృదయమే. నా హృదయంలోనికి యేసు వచ్చాడు, నా జీవితము మారిపోయింది. అది కాబట్టి ప్రియులారా, ఆనందం ఎప్పుడొచ్చింది చెరసాల అధికారి కంటే? తన విశ్వాసం ఉంచాడు, వాక్యం అంగీకరించాడు, బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. ఆ 4 చేసినప్పుడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. విశ్వాసం ఉంచిన వాడై ఆనందించాడు. అలాంటి విశ్వాసం నీకు నీ కుటుంబానికి కావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారా. ఆరోధిక మొట్టమొదటిది రక్షణ వలన విశ్వాసం ఉంచుడు ద్వారా రక్షణ వచ్చింది. రెండవది విశ్వాసం ఉంచుడు తన పిల్లలయ్యాం, తన అధికారాన్ని పొందుకున్నాం. మూడవది ఏమండి, నిత్య జీవాన్ని పొందినాం. నాలుగవది ఫలిస్తాం, ఫలించినాం. విశ్వాసం ఉంచుడు ద్వారా ఫలిస్తాం. ఐదవది ఇంటి వారందరికీ, ఆరోది రక్షణ కూడా ఇచ్చిన. మరి ఇలాంటి రక్షణతో మనము కొనసాగుతూ ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందుకే ఆ విశ్వాసము లేకుండా దేవునికి, అందుకే అన్నారు ఇంకొక మాట ఏంటంటే 5:24 చదివా, నా మాట విని నన్ను పంపిన వాని యందు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక, అది తీర్పు తప్పించబడ్డాం విశ్వాసించుడు ద్వారా. ఆఖరిగా తీర్పు తప్పించబడ్డది, మరణం తప్పించబడ్డది. ఆ తీర్పులోనికి రాకుండా మన పేరు జీవ గ్రంథంలో రాశాడు. కాబట్టి ఆ విశ్వాసం వల్ల 7 ఉపయోగాలు ఉన్నాయి ప్రియులారా. అలాంటి ఉపయోగం చూడండి, ఒకళ్ళు పొందారు. మత్తయి లూకాసు వార్త 7వ అధ్యాయము. ఎవరు పొందినారు? లూకా 7. అది చూసి మనము పరీక్షించుకొని బాలలో పాలు పొందాం. 7వ అధ్యాయము 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధాన గలదానివై వెళ్ళమన్నారు. అంటే ఎవరికి చెప్తున్నారు ఇది? ఇక్కడ ఎవరండి? నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధాన గలదానివై వెళ్ళు. ఇప్పుడు దాకా నీకు సమాధానం లేదు, ఇప్పుడు దాకా శాంతి లేదు, నెమ్మది లేదు. నీ విశ్వాసం నిన్ను రక్షించింది. సమాధానం ఎవరు చెప్తున్నారు? 36వ వచనంలో పరిసయ్యుల్లో ఒకడు భోజనం కూర్చున్నాడు. ఆ పరిసయ్య ఇంట కూర్చుండగా ఆ ఊర్లో పాపాత్మురాలు అనే స్త్రీతో చెప్పిన మాట అది. ఆమె పాపాత్మురాలు, ఎంత పాపం చేసిందేమో కానీ పేరే పాపాత్మురాలు. అలాంటి పాపాత్మురాలు యేసయ్యను చేర్చుకొని హృదయంలో రక్షణ పొందింది, విశ్వాసం ఉంచి సమాధానాన్ని కూడా పొందిందండి. రెండోది ఇంకొక స్త్రీ ఉంది చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము. ఆ స్త్రీ ఏం పొందింది? 5:33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడుచు వణుకుచు ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఆయనతో, అందుకు ఆయన, కుమార్, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇక్కడ విశ్వాసం ఉంచుడు ద్వారా సమాధానం వచ్చింది. అక్కడ ఆ స్త్రీకి, పాపాత్మురాల స్త్రీకి. ఇక్కడ ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆమె 12 సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడుతుంది. ఎప్పుడైతే విశ్వాసం ఉంచిందో వెనక్కి వచ్చి ఆయన వస్త్రాలు ముట్టింది, ఆమెకి స్వస్థత. చూడండి ఎంత స్వస్థత అండి. ఇప్పుడు దాకా లేదు. 12 సంవత్సరాలు ఇల్లు వల్లు గుల్లైందంటారు లోకంలో. దవాఖానాలకు వెళ్ళి ఉన్న ఆస్తి అంతా అమ్ముకుంది. 12 సంవత్సరాలు బాధపడ్డది. యేసును గుచ్చి విని వస్త్రాన్ని ముట్టింది. అందుకే యేసయ్య సంగతి, తన సంగతి అంతా ఆయనతో చెప్పింది. ఇప్పుడు సహోదరి సహోదరుడా, నీ సంగతి ఏదైనా యేసయ్యతో చెప్పు, మనుషులకి ఎవరికి చెప్పకు. మనుషులతో చెప్తే నిన్ను నిందిస్తారు, అవమానిస్తారు. నేను చూశాను. మనుషులకి మన సంగతి చెప్పినామనుకో, అది తిరిగి మనకే వస్తుంది. ఇప్పుడు మన సంగతి ఎవరికి చెప్పాలి? దేవుడికి ప్రార్థనలో నువ్వు చెయ్యి. అందుకే రహస్యమందు నీ తండ్రికి తలుపేసుకుని చెప్పన్నాడు. ఊకే నువ్వు నీ తోటి వారికని నువ్వేదో నువ్వు మంచివారికని నువ్వు చెప్తావు. నువ్వు వెళ్ళి చెప్పితే ఏమైంది? నీ తెలియక ముందు ఊరంతా తెలుస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళవు.
మనం ఇంటికి వెళ్ళకముందే ఆ సంగతి అంతా ఊరికే డబ్బుకేసేస్తాం. ఎట్లా తెలుస్తుందండి? కానీ అందుకే అన్నాడు ఇక్కడ బాధపడ్డదంతా. అందుకే తన సంగతి అంతయు ఆయనతో అక్కడ రాసి పెట్టారు. తన సంగతి అంతయు 32లో చూడండి, 33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగి భయపడి వణుకు ఆయనతో తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఇప్పుడు నీ సంగతి ఎవరితో చెప్తున్నావు? సహోదరి సహోదరుడా, యేసయ్యకు చెప్పు నా మనవి. నీలో ఏ బాధ ఉన్నా, కష్టమున్నా, జబ్బున్నా యేసయ్యకు ప్రార్థన చేయి. ఈ స్త్రీ 12 తగ్గిపోయింది, స్వస్థత కలిగింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి, ప్రతి రోగము నుండి కూడా స్వస్థత వస్తుంది. తన సంగతి ఆయనతో చెప్పింది, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను, సమాధాన గలదానివై వెళ్ళమన్నారు. సమాధానం ఇచ్చాడు. ఇందాక ఆ స్త్రీకి నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నువ్వు శాంతి సమాధానాలతో వెళ్ళమను. కాబట్టి నీకు లోకంలో ఎక్కడ దొరకదు. ఏ అంగడికి వెళ్ళినా యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని ఆయన త్రోసివేయడు, ఆయనే సమాధానం ఇస్తాడు. అందుకే ప్రియులారా, విశ్వాసత నిత్యం ఉండేది. విశ్వాసం అనేది ఎప్పుడూ తరిగిపోయేది కాదు, అది ఎప్పుడు ఉంటుందండి, నిత్యము 24 గంటలు. అందుకే జీవవృక్ష ఫలములు నిత్యము కుదిర్చుదంట. ఆ జీవవృక్ష ఫలం ఎన్ని సంవత్సరాలు కాస్తుంది? సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది. అంటే ప్రతి నెల కూడా ఫలమే ఇస్తుంది నీకు. ప్రతి నెల కాపు ఉంటుంది నీకు. ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి కాచేది కాదు, నిత్యము ఉండునంటే అర్థం ఏంటండి? జీవవృక్ష ఫలములు నేను ఇందాక బైబిల్ స్టడీలో చెప్పా. ఈ యొక్క మొదటి ప్రేమను ఎవరైతే తిరిగి పొందారో వారు జీవవృక్ష ఫలములు భుజిస్తారు, నిత్యము భుజిస్తారు. 12 మీరు 21 అధ్యాయానికి వస్తే ఆ పంట జీవవృక్ష ఫలంలో 12 నెలలు కాపు ఉంటుంది. మరి ఏ చెట్టు అయినా 12 నెలలు కాపుతుందా బ్రదర్? మరి మన దేవుడు ఎలాంటి వారో చూడండి, 12 నెలలు కాపిస్తాడు సమృద్ధిగా నీకు ఇంట్లో. అంటే నీకు తరగదు, అది నిత్యము ఉంటుంది ఆ విశ్వాసత. అందుకే విశ్వాసత అనేది నిత్యము ఉండును, తరతరములు ఉండును. తరతరములకు నీ విశ్వాసత తెలియజేస్తామంటే అంటారు. ఇంత పాట పాడింది ఎట్ట పాడామది? తరతరములకు నీ విశ్వాసత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు తెలియపరచెదను. నమ్మకమై యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. నమ్మకమై యున్నా నా ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. యెహోవా నీ కృపతిశయమున్ నిత్యము కీర్తింతున్, నిత్యం కీర్తించాలి ఆయన కృపాతిశయాలు. ఎందుకంటే తరతరములకు ఆయన విశ్వాసత తెలియపరుస్తాడు. ఆయన తరతరాలు ఉంటుంది నీకు, నీ పిల్లలకు, నీకు నువ్వెన్నాళ్ళుంటే నీ జీవము దాసబడింది యేసుక్రీస్తు బుడ్డిలో. నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది. ఆ పేరుకి అన్నిటికీ తుడిసివేది ఎవరి వల్ల కాదు. అందుకే ప్రియులారా, అలాంటి విశ్వాసంతో మనం కలిగి జీవించాలని ప్రభు పేరిట మనం విశ్వాసత ఉండాలి అండి. రండి 117 మొదట వచనం. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అది. చిన్న 2 వచనాలే కానీ 117 యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలిచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను, సర్వజనులారా ఆయనను. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యాలు. సర్వజనులు అన్యజనులు అనే వారు ఏం చేశారు అదొక్కటి చూసి నేను ముందుకు వెళతాం, బలలో పాలు పొందుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం అన్న చూడండి. 13వ అధ్యాయము 42 నుంచి. వెళ్ళుచుండగా అనేకులు యూదులను, భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను
పౌలును బర్నబాను వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించారు. దేవుని కృపలో మీరు ఉండండి అని ఆ యూదులకు, యూదాసమ మత ప్రవిష్టులకు పౌలు బర్నబా హెచ్చరించారు. మరుసటి ఉదయమున విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. యూదులు జనసమూహంగా కూసి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే చెప్తారో అడ్డం చెప్తున్నారు. ఇప్పుడు పౌలు ఇక్కడ పౌలు బర్నబా చెప్పిన దానికి అడ్డం చెప్పారంట వాళ్ళు. యూదులు జనసమూహం మత్సరం అంటే చెడ్డకళ్ళు దూషించి పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. 46 అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యం గిట్లు అన్నారు, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట అవశ్యమో, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవనకు అపాత్రులుగా, ఈ యొక్క యోధులు యోధా మత ప్రవేశులు నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. వారికి వారే నిత్య జీవం వాళ్ళకి అవసరం లేదంటున్నారు. ఇదిగో మేము అన్యజనుల యొద్దకు, అందుకే అన్యజనుల యొద్దకు వెళుతున్నాం. యూదులు తిరస్కరించారు, వాళ్ళు అంగీకరించట్లేదు. ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళొచ్చున్నాం, నీవు బూదిగంతల వరకు రక్షణార్థం ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని. 48 అందరం చదువుదాం. అన్యజనులు ఆ మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును, చూడండి, యూదులు అందరూ తిరస్కరించారు, అడ్డంగా చెప్పారు, మత్సరంతో చెడ్డగా దూషించారు. కానీ అన్యజనులు అయితే ఏం చేశారండి? సంతోషముతో దేవుని వాక్యాన్ని మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. అన్యజనులు అందరూ విశ్వసించారండి. నిత్య జీవానికి అవసరమైనది నిర్ణయింపబడింది. నిత్య జీవాన్ని అందు విశ్వాసం ఉంచిరి. ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాద గల స్త్రీలు ఆ పట్టణము ప్రముఖులను రేపు పౌలును బర్నబాను హింస కలుగా చేసి, చూడండి ప్రియులారా, ఇప్పుడు ఇదే జరుగుతుంది మన దేశంలో. అన్యజనులు రక్షించబడాలని మిషనరీస్ కాడ నుంచి ఎంతోమంది పరిచర్య చేశారు. దైవజనులు భక్త్ సింగ్ గారు లాంటి వాళ్ళు వచ్చి పరిచర్య చేసి సంఘాలు కట్టబడ్డాయి. ఎన్నో నిత్య జీవానికి మార్గం వేసి 10,000 సంఘాలు కడితే అపాత్రులు ఎంచి ఇప్పుడు అడ్డంగా మాట్లాడుతున్నారు. అడ్డంగా మాట్లాడి నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటున్నారు. ఎంచుకొని అవిశ్వాసంలో ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్రాంతాలు వారిని తమ ప్రాంతం విడిచి వెళ్ళగొట్టారు. అడ్డంగా చెప్తున్నారు, ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోమంటున్నారు. వీరైతే ఏం చేశారంటే 20:51 వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిన 5 శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో వారు దేవునితో ఆనందించారు. విశ్వాసం ఉంచిన వారికి ఆనందం ఉంటుంది, విశ్వాసం లేని వారికి దుఃఖం ఉంటుంది. ఇక్కడ యోధామత ప్రవేశులు దుఃఖంతో ఉన్నారు, అన్యజనులు ఆనందించారు. వారు హింస పెట్టినా, అడ్డంగా మాట్లాడినా, అపాత్రులుగా ఎంచుకున్నా, నిత్య జీవం పొందకపోయినా కానీ అక్కడ సంతోషించి ఆనందించారు విశ్వసించడం వలన. మరి ఆ విశ్వాసం ఉంటే నీ ఇంట్లో కూడా సంతోషం వస్తుంది. అన్యజనులే మనం కూడా, మనకు వారసత్వం లేదు, పౌరసత్వం లేదు, కాబట్టి దేవుడు లేడు. ఇలాంటి అన్యజనులమైన నీకు నాకు కూడా అలాంటి విశ్వాసం ఎఫెసీ 2:13-14 చదివా. దూరస్తులము సమీపస్తులుగా చేశాడు. అలాంటి ఆనందాన్ని మన ఇంట్లో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు విశ్వాసంగా. నీ ఇంటిలో నా ఇంట్లో ఆనందం ఉండాలని. ఆ సరసాల నాయకుడు ఎలా ఆనందించాడు? ఇంటి వారందరితో ఆనందించాడు. మరి నా ఇంట్లో ఉన్న ఆనందం ఇప్పుడు ఈ ఇంటి వారందరితో ఊరు దేశమంతా ఆనందిస్తుంది. అక్కడ ఆనందభరితులై విశ్వాసం ఉంచారు. మరి నీకు అలాంటి మన దేశంలో ఉంటుందా? మన ఊర్లో ఉంటుందా? ఎలా ఉంటుందండి? మనకే లేదా? ఇప్పుడు ఆనందం, ఇప్పుడు విశ్వాసం నా హృదయంలో ఉంటే నోరు మాట్లాడుతుందన్నా, నాకే లేదు, నేనేం మాట్లాడతా? అందుకే నీ హృదయంలో ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకో. మొట్టమొదట మనం ఆనందం ఉండాలి. ఇప్పుడు నాకు లేకుండా ఎదురోడికి చెప్తే నేను అనుభవించాలా ఆ సంతోషం, ఆనందం. పౌలుసు ఎలా ఆనందించారు? వాళ్ళ కొట్టారు, హింసపెట్టి ఈడ్చారు, అపాత్రులు ఎంచారు, దూషించారు. ఎన్నన్నా వాళ్ళే అపాత్రులు ఎంచుకున్నా ఏమన్నా అన్నారండి? ఒక్క మాట కూడా అనలే.
అందుకే ప్రియులారా, అది దేవుడిచ్చే మనకు నిత్యమైన బహుమానం. ఆ విశ్వాసంలో మళ్ళీ కూడా శిష్యులుగా అభివృద్ధి చెందాలని మనము కూడా నిత్యం ప్రభువుని ప్రార్థన చేయాలి. అలాగే ఎదగాలి మనం విశ్వాస్యతలో. మొట్టమొదట కృప చూసాం, రెండోది విశ్వాస్యతలో సర్వజనులు అన్యజనులు అందరూ కూడా ఆనందించారు. అందుకే యేసుప్రభు ఈ లోకానికి రావడానికి కారణం లూకా 10:9 జక్కయ్యకు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. నశించిపోయేవాళ్ళు అందరినీ రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. రేపిరి 2:12 అంటాడు, జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మరణ భయాన్ని తొలగించడానికి వచ్చాడు, నిత్య జీవాన్ని వచ్చాడు, నశించిపోయి రక్షించడానికి వచ్చాడు, దరిద్రులైన మనలను ధనవంతులు చేయడానికి ఆయన ఈ లోకానికి. అది ఆయన కృప అంటే. ఆయన కృప మీరు ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడయ్యే దరిద్రుడికి లోకానికి ఎందుకు వచ్చాడు? మళ్ళీ రక్షించడానికి, మన మరణ భయాన్ని తొలగించడానికి, మన పాపాన్ని తీసివేసి నశించిపోయాన్ని రక్షించడానికి ఈ లోకానికి సమృద్ధైన జీవం ఇవ్వడానికి వచ్చాడు. మరి నీకు ఆ జీవము కావాలా? ఆ నిత్య జీవం వరం కావాలా? నీకు ఆ మరణ భయం తొలగించబడాలంటే నువ్వు కూడా విశ్వాసం ఉంచి విశ్వాసములు అభివృద్ధి చెందాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కాబట్టి రండి, బల్ల మీదకు వస్తాం. ఒక్క నిమిషం మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం. ప్రియులారా, గంభీరమైన సమయం ఇది. ప్రభు బల్ల. ఒక్క నిమిషం మోకాళ్ళ మీదకి వస్తాం.